కేజీన్నర కాయలకి పావు కేజీకి కొద్దిగా ఎక్కువ ఉప్పు, పావు కేజీ కదా, కిలోకు పావు కిలో చొప్పున వస్తున్నాం అన్నమాట. ఎక్కువైందంట కిలోకి పావు కిలోకి కొద్దిగా కిలోన్నర కాయలకి పావు కిలోకి కొద్దిగా ఎక్కువ ఉప్పు, అందాక కొద్దిగా పోస్తున్నాం. కొద్దిగా కారం, ఒక గ్లాసు కారం పోసినాం. మా అమ్మ కొద్దిగా స్పూన్ ఎక్కువ వేస్తాము. కాయలు అయితే బాగా పులుపుగా ఉన్నాయని. ఇదేమో ఆవ పొడి 100 గ్రాములు. ఇంత పడతాము. సోయా ఎక్కువ అవ్వడం కోసం ఇట్లా వేస్తున్నాం. ఇది కూడా ఇది జీలకర్ర మెంతులు, అంటే ఇందులోనే కొన్ని మెంతులు వేసాను. ఆ పొడి ఇది ఎల్లిపాయలు కొన్ని అట్లా కనబడాలి. ఉల్లిగడ్డ ముద్ద మంచిగా వేసి పొద్దునే పెడుతున్నాం. లాస్ట్ ఇయర్ అసలు ఎక్కువ పచ్చడి పెట్టినాము, కానీ వేస్ట్ అయిపోయింది, తినలేదు. ఇది కూడా పెట్టను అనుకున్నా కానీ మాకు కొద్దిగా తెలిసిన వాళ్ళు మామిడికాయలు ఇచ్చారు, ఎందుకు అనేసి అట్లా పెడుతున్నా అంతే. మామూలు అయితే పెట్టేది సంవత్సరానికి 3 కిలోల 3-4 కిలోలు పెట్టేది, కానీ తినకపోయే వాళ్ళం లేదు మేము. ఇంకా మంచిగా అవుతాయి. కలిపి మిక్స్ చేయాలి. ఫస్ట్ టైం అండి నేను పచ్చడి పెడుతున్నాను. అంటే ఎప్పుడెప్పుడు ఎవ్రీ ఇయర్ పెడతాము, కాకపోతే అమ్మ పెడుతుంది, నేను చూస్తాను. కానీ ఈసారి నాకు తోటి నేనే కలుపుతున్నాను. మా అమ్మమ్మ భలేగా పెట్టేది అసలు పచ్చడి కదక్క. సద్దుల పండుగ అత్తే, అంటే తెలంగాణలో బతుకమ్మ పండుగ సద్దుల పండుగ అంటారు అనమాట. అది వస్తేనైతే వాడంతా మా పచ్చడే తిరిగేది. మా సైడు సద్దన్నం పెడతారు. పోబెట్టుకున్న ఆయిల్ మిశ్రమాన్ని ఇందులో కలపాలి. కొద్దిగా పెద్దదానిలా కలిపితే అయిపోవు, అసలు ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇదంతా కలిపి చిన్న డబ్బాలు ఎత్తి పెట్టుకోవచ్చు. ఇలా అంతా కలిపి ఒక డబ్బాలు ఎత్తుకొని పెట్టుకున్నాం. ఆవకాయ పచ్చడి రెడీ అయింది. మీరు పెట్టిరా? పెడితే జరి షేర్ రాదు. ఎంత ఆవపొడి పోస్తే, ఇంత జీలకర్ర పొడి పోస్తే అంత సోయ ఎక్కువ వస్తుంది కదా. నోట్లో నీళ్ళు వస్తున్నాయా నీకు కదా. కలుపుతా అంటేనే నోరు ఊరిపోతుంది. మా అమ్మమ్మ అయితే మొత్తం కలిపినాక ఇదే గిన్నెలో అన్నం వేసి అందరికి మనుషులు 4 ముక్కలు అట్లా పెడుతుండే. పాపం మా అమ్మమ్మ చచ్చిపోయింది. గోడెక్కింది, ఎక్కింది గోడ పాపం. కానీ చాలా మంచిది ఫ్రెండ్స్ మా అమ్మమ్మ. ఎక్కువ అమ్మమ్మ చేతి వంట తెలుసు.
ఏమో చెప్పాలనుకున్నాను అసలు. ఇక ఎత్తు. డబ్బాలు ఎత్తి పెడుతున్నా, చూద్దాం. ఫస్ట్ టైం నేను పెడుతున్నా కాబట్టి తక్కువే పెడుతున్నా. అదే ఫస్ట్ చెప్పినట్టుగా పెట్టకూడదు అనుకున్నాను కానీ పెడుతున్నా అంతే. ఇది పచ్చడ. మూతేదమ్మా, మూతది. సుజాన్, సుజాన్ ఇక్కడ అన్నం ఉంది తీరా. ఇప్పుడు ఇది కొద్దిగా ఉంచి నాకు కావాలని ఇందులో వేడి వేడి అన్నం వేసుకొని తుమ్ముదాం. చూడండి బాగుంటుంది. ఇప్పుడు సుజాన్ అన్నం తీసుకురా. అయిపోయింది మా పచ్చడా. అయ్యమ్మ వేస్ట్ చేయొద్దు పచ్చడ. ఇందులో ఇందులో ఆయిల్ ఉందని ముగ్గురున్నారు. ఇందులో ఆయిల్ ఉందని వేసిన. వేడివేడి అన్నం ఇప్పుడే అయింది. అయ్యో వెళ్ళిపోయేది. అది కూడా ఊర్చేరా. వెళ్ళిపోయింది. ఉంటుంది ఎప్పుడు వస్తాడా. రండి కూర్చో. నువ్వు తిను ఫస్ట్. అందరికి ఇప్పుడు నేను అమ్మమ్మని నా బిడ్డలకి. సూపర్ ఉందక్క. ఇయరా నువ్వు తిను. నేను తిను కదా. చేయబట్టు ఇట్నే పెట్టన్నా. అదే చేయండి. ఆన్ ఆన్ తిను. ఎట్లుంది? సూపరా? ఎట్లుంది రా సూజన్? బాగుందా? ఇయమ్మ సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇట్లా మా అమ్మమ్మ పెట్టేది అసలు. మా అమ్మకి నేను పెడుతున్నా. ఇంతగానో టేస్ట్ చూసి చెప్పమ్మా. బాగుందా?